తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు నాకు ఎలా జరిగింది, అప్పుడు ఎలా చేశారు, అప్పుడు నచ్చిందా. బండి ఇస్తారు, మేకప్ ఇస్తారు, కాస్ట్యూమ్స్ ఇస్తారు, కూర్చున్న దగ్గరికి కాఫీలు ఇస్తారు, భోజనం పెడతారు, నీకు డబ్బులు ఇస్తారు, ఎట్లా తప్పు పడతావు? బట్ బాడీ కమిట్మెంట్ అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఫేస్ చేయకుండా ఎందుకు ఉంటాం? అడిగుండొచ్చు, అడిగారు. ఎవరి దాకా వద్దు, మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను నా హస్బెండ్ గురించే చెప్పాను. అది ఐ లవ్ యూ చెప్పినట్టయితే నేను మేబీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదేమో ఆ రోజు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, కింద మనకి కామెంట్స్ పెడతారు కదా, నువ్వు చేసి ఉంటావు అందుకే నీకు అనిపించట్లేదు. ఎవరికైనా దమ్ము ఉంటే రమ్మ. మెయింటెనెన్స్ నాకు నచ్చని ఓడేది. మన చేతిలో 10,000 బ్యాగ్ ఉందా, మన చేతిలో 1,50,000 ఫోన్ ఉందా, మన మేకప్ ఏదో విలువ, స్టిక్స్కి కాస్ట్ ఎంత ఉంది, మనం వేసుకున్న కాస్ట్యూమ్కి కాస్ట్ ఎంత ఉంది, బ్రాండ్ ఏముందని చూస్తారు. కానీ అరే రాత్రి నువ్వు ఇంట్లో తినడానికి బియ్యం ఉన్నాయా లేదని చూసుకునేవాడు ఎంతమంది. అల్లు అర్జున్ గారు వేదం సినిమాలో చనిపోతున్నప్పుడు బస్తీలో వన్ సైడ్ లవర్ నిజంగా ఒళ్ళో చనిపోయినప్పుడు ఎంత అందరూ కన్నీళ్ళు పెట్టేశారు. అంటే మీ క్యారెక్టర్ తీసేస్తున్నాము, ఇది కారణం నేను చెప్పడం వల్ల. ఎవతరా ఇది నిజంగా నక్సలైట్ తీసుకొచ్చి పెట్టాను అనుకున్నాను, అది మీరేనా అని నన్నే అడిగారు నా ఫేస్ మీద. ఇప్పుడు బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పేరు తెచ్చిపెట్టింది, ఖ్యాతి తెచ్చిపెట్టిన సినిమా. అలాంటి సినిమా మీకు మిస్ అయింది, ఇప్పటికేమన్నా కొంచెం ఆ రిగ్రెట్ ఉందా? వెతుక్కుంటూ కూర్చుంటే చేసిన సినిమాలే మిస్ అయినాయి అని చెప్పి చాలా ఉన్నాయి. ఇక చేయని సినిమాల గురించి బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? ఇడ్లీ వ్యాపారము ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే, అది కూడా ఒక ఆంటీ, నీ చిన్న కూతురు అయితే మగాళ్ళనే ఉంటుంది కదవే. ధైర్యానికి తెగింపుకి వస్తే రాణి రుద్రమ్మదేవి అనుకో. పెద్ద వర్షం పెట్టారు సారథి స్టూడియోస్లో, ఆటోలో. నొప్పులు పడండి అంటారు. నేను నొప్పులు పడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు. కడుపులో ఎంత బాధ ఉందో, ఎంత ఏడుపు ఉందో నాకు మాత్రమే తెలుసు. సముద్ర గారికి చెప్పలేదు ఏ మాట అన్నమాట, నేను చెప్పలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మన ముందున్న ఒక నటి, సుమారు 25 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. 200 పైగా సినిమాలు చేసి ఉంటారు నాకు తెలిసి. అంటే చిన్న చితగా కలిపి ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఆవిడ లైఫ్ స్టోరీ మెయిన్లీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే చిన్నతనంలో ఒక సింగిల్ మదర్, వాళ్ళ మదర్ ఆవిడని పెంచుతూ ఉంటే 9 ఏళ్ల వయసులోనే ఆమె ఇడ్లీలు అమ్మిందంట. ఆ స్టోరీ వింటే లిటరల్లీ నాకు ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు, ఒక కమర్షియల్ సినిమా స్టోరీకి అన్నట్టు అనిపించింది అనమాట. రియల్ లైఫ్లో కూడా ఆవిడ ఒక రియల్ లైఫ్లో హీరో, ఇక్కడ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్. శ్రావణ సంధ్య గారు ఉన్నారు. చాలా మందికి, అతి తక్కువ మందికి మేబీ ఆవిడ పేరు తెలిసి ఉండొచ్చు, బట్ ఆవిడని చూస్తే ఈజీగా గుర్తుపడతారు. మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? థ్యాంక్ యూ, బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎవరు చెప్పారండి నేను ఇడ్లీ అమ్మాను అన్న విషయం? చూసాను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకసారి షేర్ చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్పానా? నేను ఇక్కడ అంటే మీరు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కదా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసాను. దానిలో రెస్పెక్ట్ పెరిగింది, చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఊరికే సినిమా అంటే ప్యాషన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఇలాంటి మాటలు, ఒక రియల్ స్టోరీలు ఎలాంటివి వింటే కొంచెం ఎవరన్నా కదులుతారు. రియల్ గా గాడ్ గిఫ్ట్ మీకు. నాకైతే సీరియస్ గా తెనాలిలో పుట్టాము, తెనాలిలోనే పెరిగాము. నాన్నగారు నాకు 4th ఇయర్ బేబీ అప్పుడు పెరాలసిస్తో చనిపోయారు. నేను అక్కే, కూల్ లైఫ్, ఇద్దరు, నేను అక్క అమ్మ. మమ్మీ చదువుకున్నారు అంటే చదువుకున్నారు, కానీ అప్పటి రోజులు ఇంకా 90s అంటే ఇంకా తెలిసిందే కదా, పెద్ద పెద్ద జాబ్స్ ఏంటో. ఫ్యాన్సీ షాప్లో వర్క్ చేసేవాళ్ళు. 8th కంప్లీట్ అయిపోయింది, 9th చదువుతున్నాము. కొంచెం కష్టం అవుతుంది. చదువుకుంటూనే ఇంటి దగ్గర ఏదో చిన్న ఇడ్లీ వ్యాపారం, మీరు ఇడ్లీ వ్యాపారంతో స్టార్ట్ చేశారు, నా ఫీల్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది నా ఫీల్ అయితే. ఇడ్లీ వ్యాపారము ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే, అది కూడా ఒక ఆంటీ వచ్చి, శివ పిల్లలు, నీ చిన్న కూతురు అయితే మగాళ్ళనే ఉంటుంది కదవే, అది ఎవరినైనా ఇదేది ఏం కాదు, నీకెందుకు, దాన్ని పంపించు, దాని చేత చేయించు, ఇబ్బంది లేదు, ఇల్లు ఎట్లా కొట్లా గడవాలి కదా అని ఒక ఆంటీ నోటి దయ వల్ల మమ్మీ ఫస్ట్ ఇంట్లో వ్యాపారం బిగిన్ చేశారు. ఇడ్లీ వేసి 4 ఇళ్ళకి వెళ్ళి, ఆంటీ మమ్మీ ఇడ్లీ అమ్ముతుంది తీసుకుంటారా అని అడగడం స్టార్ట్ చేశాను. ద నెక్స్ట్ స్టెప్ రోడ్డు మీద పెట్టింది, అంటే ఇంటి ముందే గుమ్మం ముందు పెట్టింది. వ్యాపారం బాగానే ఉంది. 4 ఇళ్ళకి వెళ్ళేది 10 ఇళ్ళకి వెళ్ళి ఇచ్చొస్తున్నా.
ఇలాగే అంటుంటే ఇంకొక ఆవిడ వచ్చి అది మార్కెట్కి వెళ్తే ఇంకా బాగా వ్యాపారం అవుతుంది కదా అంది. చిన్ని వెళ్తావా అని. అమ్మ మార్కెట్కా అంటే అవునంది. సీరియస్గా మరి మీరు ఎందుకు స్టార్ట్ చేశారో తెలీదు. 3 ఇయర్స్ ఇంటి దగ్గర అరౌండ్ 3:34కి లేచి 5 కేజీస్ గ్యాస్ బండలు, ఇప్పుడు చాలా మందికి తెలియదు కూడా, 5 కేజీస్ గ్యాస్ బండ్ల మీద 2 పెనాలు అట్టులేసి కిరోసిన్ పొయ్యి మీద ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వండుకొని ఒక టిఫిన్లో ప్యాక్ చేసుకొని తెనాలి పెద్ద మార్కెట్ అంటారు, ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే మార్కెట్ దాకా అరుచుకుంటూ వెళ్ళేదాన్ని. అప్పటికి ఆ 100 రూపాయలు సంపాదించిన నిజంగా చాలా గ్రేట్. ఈరోజు 10,000 20,000 షూటింగ్లో పేమెంట్ తీసుకున్నా కూడా ఆ తృప్తి లేదు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్లోనే టీఆర్స్ వచ్చేసినాయి లేదు, కానీ చాలా అంటే చాలా హ్యాపీగా బరిగాం. సంపాదించేది రూపాయి అయినా సొంత రూపాయి కదా, దాని ఫీలింగే వేరుండేది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సింగిల్ మదర్ ఉండి ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే ఉంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల సొసైటీలో. మీ సైడ్ ఏంటో సపోర్ట్ చేశారు ఆ చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. నిజంగా మా అమ్మగారికి సపోర్ట్ చేశారంటే ఫ్రెండ్స్ లాగా ఉన్న నైబర్సే. తన మొగుడు చనిపోయాడు కదా అని చిన్న చూపు చూడకుండా, ఆడపిల్లలే కదా అని తప్పుడు మాటలు మాట్లాడకుండా, నీకే అమ్మ రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ధైర్యంగా చేస్తారు. మా సిస్టర్ కూడా ఎస్టీడీ బూత్లో జాబ్ చేసేది ఇంట్లో చదువుకుంటూ. 900 జాబ్ అయినా కూడా గ్రేట్ అనిపించేది మాకు. కదా అమ్మో 900 అంటే మళ్ళీ దానికి ఓటీటీస్ కట్ చేసుకో, మనం ఈరోజు సెలవు పెట్టాం మమ్మీ మాకు అమౌంట్ కట్ చేశారని వాటినే దాచేసుకొని సినిమాలకు వెళ్ళి సోడా కొనుక్కుంటే గొప్ప రోజు మాకు. అలాంటిది వాళ్ళు మేము సినీ ఇండస్ట్రీలో ఉండి మా పిల్లల్ని మాతో పాటు పెద్ద పెద్ద మాల్స్కి తీసుకెళ్ళి సినిమాలు చూపిస్తుంటే మేము ₹1.5 తీసుకొని వెళ్ళి సినిమాలు చూసింది. ఈరోజు వీళ్ళని తీసుకొని వెళ్తుంటే 15,000 లీస్ట్ 5 నుంచి 10,000 అవుద్ది 2 ఫ్యామిలీస్ కనుక మేము మూవీస్కి వెళ్తే. ఇంత మారిపోయింది అండ్ మన సినిమా చూసే పద్ధతి అనిపించింది. నువ్వు మీ అమ్మగారు ఉన్నారండి? రీసెంట్గా 2017లో చనిపోయారు. సారీ. అయ్యో. అక్క ఉన్నారు, తను ఫిల్మ్ ఇండస్ట్రీలో జాబ్ చేశారు. ప్రస్తుతానికి మన ట్రావెల్స్ వాళ్ళ హస్బెండ్ ట్రావెల్స్ చేస్తారు, కార్లు అమ్మడము అవి కొనటము అమ్మడము. అది కాక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది, మ్యారేజెస్కి ఈ బర్త్డేస్కి ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి మేనేజ్మెంట్ చేస్తుంది. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంది. తను నాతో పాటు చాలా సినిమాలు చేశారు, మోర్ దెన్ 50 మూవీస్ చేశారు, మంచి క్యారెక్టర్స్ చేశారు, కానీ నా అంత ఆపర్చునిటీస్ తనకి ఎక్కువ రాలా. సో ఇప్పుడు ఆ నైబర్స్ ఎవరైనా ఉన్నారు అప్పుడు చిన్నప్పుడే మిమ్మల్ని రత్నాలు అన్నారు కదా? చాలా మంది ఇప్పటికీ కాల్ చేస్తారు. నేను 2 monthsకు 3 monthsకు వన్స్ కాల్ చేస్తా. అలా వాటితో పాటు మా పెద్ద బావ గారు, మా పెద్దమ్మ గారి కూతురు భర్త, మా అక్క, ఎలా ఉంటుందంటే పండగ వస్తుందంటే కట్టుకుంటే బట్టలు ఉండేవి కాదు. మా అక్క వస్తున్నారంటే హ్యాపీ, స్వీట్స్ వచ్చాయి. తను వచ్చేటప్పుడు ఇప్పుడు తెలుసో తెలియదు చాలా మందికి ముక్కల చీరలు అంటారు, అంటే 2 pieces శారీ, 1 శారీయే 2 pieces లాగా అమ్ముతారు. వాటిని తీసుకొస్తే వాటిని మా అమ్మ ఏదైనా సినిమా చూసొస్తే సినిమాలో ఫ్రాక్ ఇలా కుట్టారు అని పక్కింటి ఆమెని మిషన్ అడిగి ఆ ఫ్రాక్ యాస్టీస్ డిజైన్ దింపేసి మాకు కుట్టించేది. ఈరోజు ఎన్ని వేల చీరలు కట్టుకున్నా ఆ రోజు అమ్మ కుట్టించిన బట్టలు వేరుంటాయి. చాలా అండి స్ట్రగుల్ పడ్డాం, హ్యాపీగా ఉన్నాం. అరౌండ్ 9-10 ఇయర్స్కే ఓన్గా సంపాదించడం అలవాటు అయిపోయింది. ఈరోజు ఏదైనా ₹1 మా హస్బెండ్ని అడిగినా ఫుల్గా ఉండదు అనమాట. అరే ఈయన అడగాల్సిన పరిస్థితికి వచ్చిందే, ఇక నా ముఖం చూసి ఖర్చులకు లేవా ఇదిగో అని చెప్పి ఆయనే ఇచ్చేడతారు. లేదు ఉన్నాయి, తెలుస్తుందిరే నీ ముఖం అంటారు. అంటే ఒక ₹10 పక్క మనిషిని అడగడానికి కూడా ఇష్టం అనిపించేది కాదు అలా. ఎందుకంటే మోర్ దెన్ మనకి 30-40 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ నుంచి గెయిన్ చేయటం, ఓన్గా సంపాదన అలవాటు అవ్వడం వల్ల రూపాయి పక్కన వాళ్ళని అడగడం, పక్కన వాళ్ళని కదా హస్బెండ్ని అడగడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. అలా స్ట్రాంగ్గా పెంచారనమాట మమ్మీ. నాకు ఇంకొకటి అనిపించిందండి, అంటే మీ పిచ్చి అంటే చిన్నప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మీ ఓన్ చాయిస్తో కష్టాలు పడిన సందర్భం ఎక్కడంటే మీరు ప్రెగ్నెంట్ లేడీగా ఉండి మామూలుగా ఎక్కువ నిలబడొద్దు అంటారు, నిలబడలేరు, ఆ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, హెవీ స్టమక్ పెయిన్. ఆ టైంలో కూడా మీరు షూట్లకి వెళ్ళి ఎక్కువసేపు నిలబడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి యాక్ట్ చేయాల్సినంత పిచ్చి ఉందా మీకు సినిమా అంటే అని అనిపించింది నాకు. నా పిచ్చి చెప్పకూడదండి, ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాలి, ఇక్కడ కాకపోతే ఎక్కడ చెప్తాం. కానీ మా 3 అన్నయ్య, పెద్దమ్మ గారి కొడుకుల్లో 1 2 3 3 అన్నయ్య.
మన సముద్ర గారి మూవీకి షూటింగ్కి వెళ్తున్నాం గోల్కొండలో. 7కి మనం ఆన్ స్పాట్ ఉంటాం కదా లొకేషన్లో. 5:30 అరౌండ్ 6 o'clockకి బాత్ చేస్తున్న టైంలో మా అన్నయ్య గారు పిలిచిన ఫీలింగ్ వచ్చింది. వెతికితే అరే నేనేంటి ఇక్కడ ఉన్నానో నాకేమి ఇలా అనిపించింది. కరెక్ట్గా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి షూట్కి వెహికల్ ఎక్కుతున్న టైంలో మా వదిన గారు ఫోన్ చేసి అన్నయ్య చనిపోయారు అన్నారు. ఆ చనిపోయే సెకండ్ ముందు కూడా మా బ్రదర్ నాతో వచ్చి నన్ను పిలిచిన ఫీలింగ్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడ వచ్చేసి షూటింగ్ సముద్ర గారి మూవీలో మంచి సాంగ్, ఫుల్ కామెడీ క్యారెక్టర్. ఇది ఎంత నవ్విస్తుంది అంటే ఇంకా అంత నవ్విస్తుంది. కడుపులో ఎంత బాధ ఉందో ఎంత ఏడుపు ఉందో నాకు మాత్రమే తెలుసు. సముద్ర గారికి చెప్పలేదు ఏ మాటకు అన్నమాట, నేను చెప్పలేదు. 5:30, 6 o'clock అంతా కార్యక్రమం అయిపోయాక మా వదిన గారు మళ్ళీ కాల్ చేశారు. నువ్వు ఒక్కదానివే రాలేదు, మీ అన్నయ్యకి నువ్వు అంటే ఎంత ఇష్టమో, నీకు రావడానికి కూడా తీరనంత ఇదిగా నువ్వు షూటింగ్లో బిజీ అయిపోయావా, బిజీగా ఉండటమే కావాలి. తను ప్రేమతోనే అంది, కోపం కాదు కదా. ఆ సెకండ్కి బాధ అనిపించింది, అరే వదిన కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లని. తను ప్రేమతోనే అన్నాడు వాళ్ళ అన్నయ్యని చుట్టానికి, వాళ్ళ హస్బెండ్ని చుట్టకు రాలేదని. ఆ మాటకు తట్టుకోలేక ఏడుస్తున్నా. సముద్ర గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ఏమైంది అంటే ఇట్లా మా మార్నింగ్ బ్రదర్ చనిపోయారండి, వదిన గారు ఫోన్ చేశారు, బాధగా అనిపిస్తుంది అంటే సముద్ర గారికి తెలిసిన విషయం. చెప్పొచ్చు కదా సంధ్య, షూటింగ్ కదండి, ఏముంది ఇది ఫ్రెండ్స్ క్యారెక్టర్సే కదా, కాకపోతే ఇంకో రోజు షూట్ చేసుకునేవాళ్ళు. సాంగ్ జరుగుతుంది, సాంగ్లో మరి ఇందులో నేను లేకపోతే ఏం క్యారెక్టర్ మిస్ అవుతుందో, ఆ రోజు ఏం సీన్ మిస్ అవుతుందో, నేను ఇండస్ట్రీలో ఏం కోల్పోతానో ఈ రోజు ఇక్కడ లేకపోతే అని చావుకు కూడా వెళ్ళలేదు నేను. అంత పిచ్చి. దాని ముందు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా చిన్నది. అట్లీస్ట్ మీ హస్బెండ్ కూడా ఆపలేదా ప్రెగ్నెన్సీ టైంలో వెళ్తుంటే? ఐ మీన్ ఎందుకు ఎంత చేయకు, ఎందుకంటే తెలియదు కదా అప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళిన సెట్స్ లో ఆయనే ప్రొడక్షన్ మేనేజరా? ఆ సెట్స్ లో ఆయన కూడా ఉన్నారా? మరి భయం ఉంటది కదా, అరే అక్కడ ఎలా నా మీద మా అమ్మగారికి ఎంత నమ్మకం ఉందో, మా అమ్మగారి తర్వాత మా హస్బెండ్కి అంత నమ్మకం ఉంది. అంటే అలా అని కాదండి, ఎమర్జెన్సీ వస్తే రేపు పొద్దున్న ఎవరుంటారు దగ్గర, ఉంటే వేరు అని చెప్పి. నేనున్నాను అంటేనే వాళ్ళందరికీ నమ్మకం. అది ఏమీ కాదు, అది ఏమీ కానివ్వదు అన్న నమ్మకం మా వాళ్ళకి బాగా ఎక్కువ నా మీద. అది ఎంత పెద్ద కష్టమైనా, చిన్న బాధకి ఎంత ఫాస్ట్గా ఫీల్ అవుతాను, బాధపడతానో, ధైర్యానికి తెగింపుకి వస్తే రాణి రుద్రమ్మదేవి అనుకోవాలి. ప్రెగ్నెన్సీలో షూటింగ్ అంటే మీరు నమ్ముతారో లేదో, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే షూటింగే లేవు. లిటరల్గా ఎవరన్నా ఇస్తే తీసుకొని తిందామా అన్న పొజిషన్లో ఉన్నాం. పాప అప్పుడు, బాబు కన్ఫర్మ్ అయింది షూట్లోనే. ఆకాశవాణి అని చెప్పి మూవీ చేస్తున్నాం పాడే అరకులో. వామిటింగ్స్ అయితే సరే ఏంటోలే దిష్టి తగిలిందేమో అందగత్తిని కదా అని ఫీల్ అయిపోయా. ఇంటికి వచ్చాక మళ్ళీ వామిటింగ్స్ అవుతుంటే మా సర్వెంట్ ఆంటీ, మా సర్వెంట్ అని కూడా అనకూడదు పాపం, 14 ఏళ్ళ నుంచి మా ఇంట్లోనే ఉన్నారు ఆవిడ. ఆంటీ ఇట్లా అయింది షూట్లో అంటే, ఒకసారి ముఖం కూడా మార్పు ఉంది, చూసుకోపోయావమ్మా చిన్ని అంది. ఊరుకో ఆంటీ, నాకేంటి ఇది అసలు ప్లాన్ కూడా లేదు, థాట్ కూడా కాదు, షూట్లో జర్నీలు చేయటం వల్ల అంటే, కాదు చూసుకుంటే కన్ఫర్మ్ అయింది. సైరా నరసింహారెడ్డి ఒప్పుకొని ఉన్నా షూటింగ్. ఈయన అడిగా, దందరిదంది దీందరిదింది, నువ్వేంగా చేసేసుకుంటావు అన్నారు అంతే, సపోర్టివ్గా. చెయ్యి మాకు అని కూడా అనలా. 5th month ప్రెగ్నెంట్తో కేరళ వెళ్ళా. 5th month ప్రెగ్నెంట్లోనే ఇంకొక మూవీ ఒకటి చేసేవండి. ఫోన్ చేస్తే ప్రెగ్నెంట్తో ఉన్నానండి, నేను క్యారెక్టర్ చేయను. మేడం మాకు కావాల్సింది మీ ఫేస్, మీ యాక్టింగ్, మీ పర్సనాలిటీ కాదు. మీరు ఇన్కేస్ ప్రెగ్నెన్సీలో ఉన్నారంటే స్టాండింగ్ ఓవర్షన్ ఇవ్వద్దు, కూర్చొని చేద్దాం సీన్స్, నష్టం ఏంటి అని పిలిచి అదే పనిగా 2 scenes కూడా కూర్చొని చేయించాను. నా స్టమక్ కనపడకుండా 5th month దాటాక. 1st month షూట్లోనే ఉన్నా, 3rd month షూట్లోనే ఉన్నా, 5th month షూట్లోనే ఉన్నా, 7th month షూట్లోనే ఉన్నా, 9th month అయితే 3 సినిమాలు చేశా. ఎన్ని రోజులు చేస్తుంటారు 9th month? మన చెప్పుకుంటే నవ్వుకోవాలి కానీ, రూలర్ మూవీకి రవి గారు డైరెక్టర్, మీకు రవికుమార్ గారు తెలుసు కదా, పెద్ద ఆయన. రామలక్ష్మణ మాస్టర్స్ అసిస్టెంట్స్ ఫోన్ చేశారు, సంధ్య ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది బాలకృష్ణ గారి మూవీలో, సార్ నీకు కాల్ చేయమన్నారు అని. రామలక్ష్మణ మాస్టర్స్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, సారీ అండి నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను చేయలేను. మాకు కావాల్సింది కూడా ప్రెగ్నెంట్ లేడీనే. అయ్యో ప్రెగ్నెంట్ లేడీ కాదు, నేను 9th month, నాకు 22nd డెలివరీ డేట్ ఇచ్చారు, అరౌండ్ 6th అనమాట షూట్. ఏం కాదు నువ్వు చేసేస్తావు అని చెప్పి ఒక నిమిషం ఆపి రామలక్ష్మణ మాస్టర్స్ చెప్పారు, వీళ్ళు అసిస్టెంట్ లక్ష్మణ్ అనుకుంటా. కాల్ చేస్తే ఆయన ఏం కాదు సంధ్య జాగ్రత్తగానే చేసుకుంటుంది, రమ్మని చెప్పండి అన్నారు. వెళ్ళాక షార్ట్ బాలకృష్ణ గారు అక్కడ కూర్చున్నారు, భూమిక గారు కూర్చున్నారు, రవి గారికి ఏమో ఎయిర్పోర్ట్ టైం అవుతుంది, వేరే ఊరు వెళ్ళాలి.
ఇంత పొట్ట ఫ్రేమ్ ఇక్కడ పెట్టారు. ఆయన వచ్చి స్క్రీన్లో చూసి, అమ్మా ఫైట్ సీక్వెన్స్ అని తెలుసా? తెలుసు సార్. కొడతారమ్మా? తెలుసు సార్. ఇబ్బంది లేదా? ఎప్పుడు డెలివరీ? ఈ మంత్ 22. ఓవా నైతే ఏం కాదు సార్. ఎవరు బాలయ్య బాబు గారు ఏ మాట అడిగింది? కాదు, రవి గారు ఓకే, డైరెక్టర్ గారు. డైరెక్టర్. ఇక మన బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన అయితే షార్ట్ చేయగానే వెళ్ళి కొట్టి తిరిగి రాగానే షార్ట్ అయిపోయిందో గ్లాస్ కొట్టుకొని రివర్స్ వచ్చి కూర్చుంటది. తగిలిందా? తగలేదండి. బేబీ వచ్చిందా? లేదండి. ఆయన షార్ట్ చేయడం, బేబీ వచ్చిందా, ఇది ముహూర్తం బాగుంది, నాన్నగారు పుట్టిన ముహూర్తం, టైం కరెక్ట్గా ఉంది, వచ్చేస్తున్నాడు. షార్ట్స్ చేసినంత సేపు నవ్వుతూనే ఉన్నాం. అది పొట్ట ఇంత పొట్ట కరెక్ట్గా 9th month, ఇంకో 10 days డెలివరీ అనగా చాలా హ్యాపీ అనిపించింది. అది చేసిన అమ్మటనే ఇంకొక సినిమా వచ్చింది, మన కథనమా ఏదో కథనం. నాకు నిజంగా చాలా జ్ఞాపకశక్తి తక్కువ. నేను చేసిన మూవీస్ 200 మీరు అన్నట్టు ఉండొచ్చేమో కానీ, అయితే ఇక ఆ మూవీకి ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ యాక్ట్ చేశారంట. ప్రెగ్నెంట్ లేడీ, ఆటోలో ఇట్లా పెద్ద వర్షం పడుతుంది, పెయిన్స్ తీసుకోవాలి, ఇట్లా క్యారెక్టర్ చేసేసారు. ఆల్రెడీ వేరే ఆర్టిస్ట్ని పెట్టి చేశారు. ఆవిడ బాగా చేయలేదు, ఈవిడ బాగా చేస్తుందని కాల్ వచ్చింది నాకు, సేమ్ దానిలాగే. సారీ అండి, నేను ప్రెగ్నెంట్ ఉన్నా, ఇప్పుడు చేయలేను, నాకు డెలివరీ. మాకు కావాల్సింది ప్రెగ్నెంటేనండి. మళ్ళీ సేమ్ డైలాగ్. వెళ్ళాము, పెద్ద వర్షం పెట్టారు సారథి స్టూడియోస్లో, ఆటోలో. నొప్పులు పడండి అంటారు. నేను నొప్పులు పడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు. మనం చేసేది యాక్టింగే. ఆ షౌట్స్ నేను ఇస్తుంటే, ఏమండి నిజంగా నొప్పులు వస్తున్నాయి? కాదండి, యాక్ట్ చేస్తున్నా. ఆ పొట్టెంత వేసుకొని ఆటోలో బామ్మగారు ఒళ్ళో ఇలా పడుకోవాలి క్రాస్గా, ఈ చెంగంతా వెళ్ళిపోయి నా పొట్ట ఇలా కనిపిస్తూ ఉంటుంది షార్ట్. ఆవిడేమో, ఏమ్మా ఓకేనా, ఇంత నిండు కడుపు పెట్టుకొని వచ్చావు, నీకేమన్నా బుద్ధి ఉందా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరేమనరా? మా వారిని తీసుకొని వెళ్ళా. లెక్క ప్రకారంగా ఆయన ఉన్నారు. నాకు ఎంత ఇష్టమో మా వారికి అంతే ఇండస్ట్రీ అంటే ఇష్టం అండి. అంత ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఎట్లాగో ఆపరేషన్ కూడా, సెకండ్ కూడా ఆపరేషన్ అయింది, పెయిన్స్ వచ్చే భయం లేదులే. అంటే షార్ట్ చేస్తున్నంతసేపు నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమోనని చూసుకునే వాళ్ళే తప్పించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు. ద సేమ్ గాడ్ గ్రేస్, నాకు ఏ రోజు షూట్లో ఎక్కడ ప్రాబ్లం కాదు. నేను ఫైట్ చేశాను, డాన్స్ చేశాను, ప్రెగ్నెంట్లో షూటింగ్స్ చేశాను, ఇంట్లో అయితే ఎగురుతూనే ఉండేదాన్ని. అదే అల్లరి మా వాడికి వచ్చింది అనుకోండి, వేరే విషయం. ఎప్పుడు ప్రాబ్లం కాల. అలా 3 మూవీలు, 3 మూవీలు కదా అసలు, కన్సీవ్ అయ్యి కన్ఫర్మ్ అయ్యి డెలివరీ అయ్యేదాకా షూట్లోనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు అందుకేనా ఈ ఇష్టం వల్ల, ఈ పిచ్చి వల్ల చిన్నపిల్లల్ని, ఐ మీన్ సంవత్సరం కూడా నిండకుండానే ఆర్టిస్టులు చేసినట్టున్నారు కదా ఇద్దరిని. సంవత్సరం కూడా కాదు, 21 డే బాబు. 21 days. ఇప్పుడు అలవైకుంఠపురం బాబు, మన అల్లు అర్జున్ గారిని వాళ్ళని ఎక్స్చేంజ్ చేయడానికి షూట్కి తీసుకెళ్ళింది వాళ్ళని. 21 డే బాబు, సర్జరీ అయ్యుండి 21 డే బాబుని తీసుకొని వెళ్ళి షూట్ చేసాం. అది దాని తర్వాత నాతో షూట్స్కి వస్తూనే వాళ్ళ దగ్గర ఒక 5 మూవీస్కి గర్ల్ గెటప్ చేశాడు. ఒక సీరియల్ చేశాడు, 10th క్లాస్ మెమరీస్లో హీరోయిన్ చిన్నప్పుడు తనే చేశారు. నేను చేసిన ఇంకొక 2 మూవీస్కి ఆడపిల్లలాగే చేశాడు. ఇప్పుడు మంచిగానే మగపిల్లోడు లాగానే, మగపిల్లోడు క్యారెక్టర్. అంటే చిన్నప్పుడు కొంచెం క్యూట్ ఉండేవాడా అమ్మాయి? చాలా బాగుంది. వాడు ఏ డ్రెస్కి వేస్తే ఆ డ్రెస్ నాలాగే మౌల్డ్ అయిపోతాడు. అదొక లక్కీ ఆ టైంలో. మగపిల్లోడు అని చెప్పుకుంటే మగపిల్లోడా, ఆ డ్రెస్ వేస్తే మగపిల్లోడు, డ్రెస్ మార్చి వాడికి గౌన్ వేసామంటే మగపిల్లోడు మనం చెప్పాలి. అంత క్యూట్గా సరిపోయేవాడు. చాలా బాగుంది. పాప అండి, పాప ఇందులో స్టార్ట్ అయింది. పాప చేసింది 6th month బేబీ నుంచి స్వాతి చినుకులు సీరియల్ ఈటీవీకి అరౌండ్ 1 year 1 year 3 months, అంటే మోర్ దెన్ 15 months కంటిన్యూస్గా అందులోనే పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా దాన్ని చూడాలనుకుంటే మేము సీరియల్ ఆన్ చేసుకుంటాం, ఇలా గ్రాడ్యువల్గా పెరిగింది అనేది. పాప చేసింది, బాబు, నేను, మా హస్బెండ్ కూడా ఒకసారి ఆర్ట్ ఫిల్మ్కి తీసుకెళ్ళిపోయి ఆయన చేత గవర్నమెంట్ యాడ్ చేయించాను, ఒక 2 యాడ్లు. ఆల్ ఫ్యామిలీ అండ్ ఇండస్ట్రీ. మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అంటే ప్రొడక్షన్ మేనేజర్ కదా, ఎలా అండి, ఎలా స్టార్ట్ అయింది, ఏ సెట్స్లో స్టార్ట్ అయింది మీ ప్రేమ? ఆయన పాపం తెలియక ఆ రోజు బొట్లో కాలేసాం, ఏమంటారు, పప్పులో కాలేసాం అన్నట్టుగా వేసామని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. కాకపోతే ఏం చేయలేం, లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేం. లవ్ స్టోరీ అంటే వెరీ సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. నేను జీనియస్ మూవీ కంటే ముందు ఓంకార్ గారిని కలవడానికి అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు పద్ధతిగా ఉన్నానండి, కంగారు పడకండి. అప్పుడైతే ఇక్కడ దాకా ప్యాంట్స్, స్లీవ్లెస్ బనీన్లు, కట్ బనీన్లు, టీ షర్ట్స్, లేదంటే జాకెట్స్, ప్లే బాయ్ ఒక రాక్ ఇలాగే ఉండేదని తప్పించి ఇట్లా ఇంత పద్ధతిగా అయితే ఉండేదని కదా. ఆ టైంలోనే ఆయన చూసారే, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటా అని అనుకున్నారంట.
అనుకున్న 1.5 ఇయర్ తర్వాత ఆయన షూటింగ్కే కలిశాను, ఓకే. జీనియస్ మూవీకి. నేను అనుకున్నది ఈవిడే కదా, పెళ్లి చేసుకుందామని అడిగితే కొట్టిద్దేమో, ఈవిడ చూస్తే ఇలా ఉంది కొట్టిద్దేమో, ఏం కాదు అడిగితే తూ బాగుంటుంది అని చెప్పి ఒక రోజు అంతా సెట్లో అనుకుంటూనే ఉన్నారంట. దగ్గరికి వచ్చి పలకరీయడానికి కూడా భయం వేసి. నెక్స్ట్ డే ఇద్దరం యాక్టివాస్లో, నేను యాక్టివాతో షూట్కి వెళ్తున్నాను, ఆయన నా వెనక వెహికల్లో వస్తున్నారు, నేను అడ్రస్ ఏదో మర్చిపోయానని చెప్పి ఎత్తుకున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అదేనండి షూటింగ్ ప్లేస్ అన్నాడు. నిన్నెవడు అడిగాడు రా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చా, అన్నోన్ పర్సన్ లాగా. అంటే నా వెనకే సేమ్ దాంట్లోకి వచ్చారు. మనము బండి లోపలికి వెళ్ళాలంటే మాల్లో సంతకం పెట్టాలి, మన నెంబరు, ఫోన్ నెంబరు, పేరు రాస్తాం కదా. నా నెక్స్ట్ బండి అయిందనమాట. ఆయన పేరు ఆయన బండి రాయడం కంటే ముందు నా పేరు నా నెంబర్ని ఫీడ్ చేసేసుకున్నారు బ్రెయిన్లోకి. ఓకే. చేసుకున్నాక లొకేషన్లోకి వెళ్ళిపోయి లొకేషన్లో స్టార్ట్ చేశారు. మీరంటే నాకు ఇష్టం అండి. నేనంటే మీకు ఇష్టం, సర్లే ఎవరోలే. నేను మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నానండి. షూట్లో ఎవరోలే. కాల్ చేస్తున్నారు, కరెక్ట్గా ఎత్తి మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారు. డౌట్ వచ్చింది, మనకున్న దేవుడి దేవుళ్ళ చిన్న చిన్న తెలివితేటలకి ఈ స్పాట్లో నుంచే ఎవరో చేస్తున్నారు. నేను కాల్ చేసిన టైం చూసి కరెక్ట్గా ఆయన కాల్ నార్మల్గా జేబులో పెట్టుకుని ఏమైనా నుంచో అలా చూసేవాడు. ఏదో ఈ మనిషి మీద టార్గెట్ ఉంది, నేను అనుకుంటా కాదు పాపం ఈయన అసలు మనిషిని దగ్గరికి వచ్చి మాట్లాడతలేదు, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఈయన అయ్యి ఉండేళ్లే అనుకొని మళ్ళీ ఎతుకుతున్నా. తెలివిగా నా ఎదురుగానే నుంచొని నాకే కాల్ చేసి ఫోన్ జేబులో పెట్టుకుని మాట్లాడకుండా నా ఇంకా చూస్తుండేవాడు ఆ రోజు అంతా. 99.999% కన్ఫర్మ్ అయింది ఈయనే. నేను ఆయన కంటే పెద్ద తెలివిగా రింగ్ చేసేసి నేను ఫోన్ ఒళ్ళో పెట్టేసుకొని నేను ఆయన ఇంకే చూస్తూనే ఉండేదాన్ని, ఈడేమైనా ఫోన్ ఎత్తుతాడా అని. ఆయన నాకంటే తెలుగుగా ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫోన్ రింగ్ అవుతున్నా మనం ప్రెస్ చేస్తాం కదా, సౌండ్ రాకుండా ఇలా ప్రెస్ చేసేసి సైలెంట్గా నుంచునేవాడు. దొరికెళ్ళే దొంగ అనుకున్నా. సాయంత్రం వెళ్ళేలోపు చిన్న కౌంటర్ వేసాను, పాపం భయపడిపోయి నేను సాయంత్రం ఇంటికి వెళ్ళక ముందే ఫోన్ చేసి ఏమైందండి నన్ను ఎంత మాట అనేసి వెళ్ళిపోయారు. మీరెవరండి? అదేనండి నేను అక్కడ మాట్లాడాను కదా, మరి ఇందా ఫోన్ చేస్తే ఎత్తలేదు. లేదండి. ఎందుకు రింగ్ చేసావు? మాట్లాడదాం. ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? రేపు కలిస్తే చెప్తా. డైరెక్ట్ ఏం లేదు, రేపు కలిస్తే చెప్తా. సరే, పద్ధతిగా ఉన్నాడు, మాట్లాడటం కూడా మంచిగానే ఉంది, వల్గర్ లాంగ్వేజ్ ఏం లేదు, కలవడంలో తప్పు లేదు కదా అనేసి వెళ్ళి కలిసాం. సహజంగా ఎవరన్నా లక్ మీకు ఎవరన్నా నచ్చితే ఏం చేస్తారు మీరు? ఐ లవ్ యూ, ఇష్టపడుతున్నాను, నేను మిమ్మల్ని అన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇవి అవి అని ఏవేవో చెప్తాం కదా. నిజం చెప్పాలంటే సొల్లు అంటాం. ఏం మాట్లాడలా. కాల్ చేసింది అయితే నేనే, మెసేజ్ పెడుతుంది నేనే. మీరు అలా తిడతాం బాగాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. ఇంక అసలు మీకు ఇష్టమా, ఐ లవ్ యూనా, అసలు ఏది లేదు. ఆయన డైరెక్ట్గా అడిగింది. అప్పటికే నాకు 27 years. నాకు మ్యారేజ్ మీద చిన్న మెత్తు అంటాం కదా, అంత కూడా ఇంట్రెస్ట్ లేని దాన్ని. ఆయన ప్రపోజల్కి పడిపోయా సీరియస్గా. ఐ లవ్ యూ చెప్పినట్టయితేనో లేకపోతే తిరుగుదామంటేనో నేను దేనికన్నా అంటే స్కిప్ అయిపోయేదాన్ని ఏమో తెలియదు, కానీ ఒకటే మాట, కాల్ చేసింది నేనే, మెసేజ్ చేసింది నేనే, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే, కొద్దిగా టైం ఇవ్వండి. పర్లేదండి, సాయంత్రం దాకా తీసుకోండి. చాలా షార్ప్, సాయంత్రం దాకా తీసుకోండి. మీరు నమ్ముతారో లేదో, ఆ నెక్స్ట్ డే మార్నింగ్కే నేను షూట్కి వెళ్తుంటే, లొకేషన్కి వెళ్తుంటే దారిలో ఒకసారి ఇక్కడ ఆగని మాట్లాడతానని చెప్పి అక్కడ ఆపేసి వాళ్ళ అమ్మగారి చేత ఫోన్ మాట్లాడిచ్చారు. మా అబ్బాయి అబద్ధం చెప్పట్లేదమ్మా, నువ్వంటే ఇష్టం అంట, సంవత్సరం నుంచి చెప్తున్నాడు, మీకు ఇష్టమైతే మేము వచ్చి మాట్లాడతాం. మేము వచ్చి మాట్లాడినా మీరు వచ్చి మాట్లాడినా, మా అబ్బాయికి మీరు అంటే ఇష్టం అంటాం, పర్లేదు నీకు ఇష్టమైతే చెప్పు, చేస్తాం పెళ్ళి. అత్తయ్య గారు అరే నిన్నే ప్రపోజ్ చేశాడు, తెల్లారితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడిచ్చాడు, సర్లే ఎంతో కొంత మంచోడు అయి ఉంటాడులే అని. మంచోడేలే. మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు వెరీ సిన్సియర్గా, లేదు మీకు మేనమామ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇచ్చేస్తాను, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడ్డానని చెప్పి తీసుకొచ్చి నీ ముందు పెట్టాక వాడిని చేసుకుంటా వీడిని చేసుకుంటాడు, నేను చెప్పానా, నేను వీడినే చేసుకుంటా అనుకొని మధ్యలో ఒక 8 months అంతే. ప్రపోజ్ జరిగాక పెద్దవాళ్ళు వాళ్ళు మనము మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసుకొని జస్ట్ ఒక 8 months ఏమో గ్యాప్ ఉంది, 8 monthsలో చేసేసుకున్నాడు. ఇప్పుడు అయ్యో అని తలపడు. ఆ రోజు తెలియలేదు ఇంత రాక్షసు అని, ఇలా వెరీ లేట్ రియలైజేషన్. ఇప్పుడు ఏం చేయలేం. బట్ సినిమా స్టోరీ లాగా ఉంది ఇది కూడా. సీరియస్ గా చెప్తున్నా కదా, చాలా అది చెప్పుకుంటూ పోతుంటే అది ఒక ఇదిగా ఉంటది. అందులో కూడా ట్విస్ట్లు ఉన్నాయి.
మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ ఊర్లో దసరా పండుగ, మన తెలంగాణ వాళ్ళు కదా, సిరిసిల్ల దగ్గర దసరా పండుగ చాలా బాగా జరిగిద్ది. మేము బేసిక్గా ఆంధ్ర తెనాలి, మనకు అసలు దసరానే తెలియదు. హైదరాబాద్లో ఉన్నామన్న పేరుకే కానీ అంత దసరా పండుగ బోనాలు ఇవన్నీ హైదరాబాద్లో చాలా తక్కువ కదా. వాళ్ళ ఇంట్లో ఊర్లో వాళ్ళ హంగామా చూపించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ అమ్మగారిని బతిమలాడి, వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్ని గారు వాళ్ళ పిల్లల్ని బతిమలాడి, మా పిన్ని గారి వాళ్ళ అంటే చిన్నత్తయ్య గారి వాళ్ళ కూతురు ఫ్రెండ్ లాగా నన్ను ఇక్కడ నుంచి వాళ్ళు ఊరు తెప్పించుకున్నాడు కార్లు. వాళ్ళ ఊరుని చూడు, ఇక్కడ పండగ ఎలా ఉంటుంది, ఇక్కడ పండగ విలేజ్ ఎలా ఉంటుంది చూసుకుందు అని. వాళ్ళ ఫ్రెండ్ లాగా వెళ్ళాము. ఎవరండి ఎవరండి ఊర్లో అడుగుతారు కదా కొత్త అమ్మాయి అంటే, పలానా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ గానే పరిచయం చేస్తున్నారు. నాకు మాత్రం ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. కాకపోతే పండగ జరిగింది, దసరా పండగ ఫస్ట్ టైం బతుకమ్మలు అంటే ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం ఆ ఊర్లోనే చూసాను. మా ఆయన గారు నచ్చడం ఫస్ట్, మా అత్తగారు నచ్చడం సెకండరీ. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఊర్లో మా ఇల్లు ఇష్టం. మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఇష్టం. పెద్దది మండువాగులు ఇల్లు, పెంకుటిల్లు, ఒక ఉంటుంది, అది మనం చెప్పలేం కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఒక మండువోగులే మన ఈ రూమ్ అంత ఉంటుంది, అంత పెద్ద మండువోగులి, బంగ్లా పెంకు, పెద్ద ఇల్లు అనమాట. ఈయనగా ఇష్టపడతాం కంటే నాకు ఇలాంటి ఇల్లు, ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. ఆ ఇల్లు నచ్చి ఆయన ఒప్పుకున్నా. ఇది నిజం. ఆయన నచ్చింది తర్వాత, ఆయన మ్యారేజ్ చేసుకున్నాక, నా లైఫ్ ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యాక నాకు ఆయన నచ్చారు అనే చెప్పాలి. ఫస్ట్ థింగ్ అయితే నాకు బాగా ఫస్ట్ నేను బాగా అరే ఈయన చేసుకుంటే నాకు ఈ ఇల్లు నాదే కదా, అంటే ఈ ఇల్లు బాగుంది కదా, నాకు ఇలాంటి ఇల్లు ఇష్టం కదా, ఇన్ కేస్ స్లిప్ మిస్ అయితే ఇలాంటి ఇంట్లో నేను మళ్ళీ వెళ్తానో లేదో కోడలుగా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండిపోయింది. మైండ్ సెట్ బాగా. నేను ఎన్నిసార్లు అడిగి ఉంటాను, అమ్మా నేను ఒక్క రోజు కూడా పద్ధతిగా ఆడపిల్లలాగా ఒక డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకుంటూ నాకే తెలియదు, మీరు ఇంత పెద్ద కుటుంబంలో పెద్ద కోడలుగా ఎలా తీసుకెళ్ళగతాను, అసలు ఇది ఎలా ఉంటుందని ఎట్లా అనుకున్నామంట. మా అత్తగారు నలుగురు అత్తగారులో మా అత్తగారే పెద్ద ఆవిడ. ఆ నలుగురు అత్తగారులో పెద్ద కొడుకు ఈయనే, ఆ ఇంటికి నేనే పెద్ద కోడలు. అది నేను నిజంగా నా ప్రీవియస్ మీరు మూవీస్ చూడండి, లేదంటే నా విడిగా నా ఫొటోస్ కానీ నా మైండ్ సెట్ కానీ నేనుండే తీరే ఇట్లా బోర్లు వేస్తామంటాం కదా, అలా ఆపోజిట్ చేశారు ఆయన. For more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.